నీలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎవరికి చూపిస్తావు? చెప్పండి, ఎవరికి చూపిస్తావు ప్రేమ? ఒకరోజు నా దగ్గరికి, మీకు గతంలో చెప్పాను, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అతను ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు. ప్రార్థనా సహాయం కోరుతూ, సలహా కోరుతూ వచ్చారు. చెప్పండి మీ సమస్య ఏమిటంటే, ఆమె చెప్తుంది, అన్నయ్య, ఎదురింటి అబ్బాయి నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రేమించటమే కాదు, ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను అన్నాను, అమ్మ ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఏం గట్టిగా చెప్తున్నావు, అసలు నీకు ఎలా తెలుసు అతను నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఆమె చెప్పింది, అన్నయ్య నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే పోయిన వారం చెయ్యి కోసేసుకున్నాడు అన్నయ్య. ఏం కోసేసుకున్నాడట? చెయ్యి కోసేసుకున్నాడట. ఎందుకు కోసుకున్నాడమ్మా? నేను అతని ప్రేమను అంగీకరించలేదని చెప్పి, చచ్చిపోదామని చెప్పి, ఆత్మహత్య చేసుకుందామని చెప్పి చెయ్యి కోసేసుకున్నాడు అన్నయ్య అని చెప్పింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నయ్య, నన్ను ప్రేమించిన పాపానికి అతడు ఆ విధంగా చచ్చిపోవడం ధర్మం అంటారా? చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు అన్నయ్య. సరేనమ్మా, ఇప్పుడు ఏమంటావు? అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నయ్య, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు అన్నయ్య. మీరు ప్రార్థన చేయండి, వాళ్ళందరూ ఒప్పుకునేలాగునా అని చెప్పి నాకు ప్రార్థన పురమాయించింది. సరే, పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో పాపం నాకు తెలియదు, అతనితో మాట్లాడుతూ, అయ్యా మరి అమ్మాయిని ఎదురింటి వాడు ప్రాణంగా ప్రేమించాడట, ఎంతగా ప్రేమించాడంటే చెయ్యే కోసేసుకున్నాడట, రేపు మాపు చచ్చిపోతాడట. మరి అమ్మాయి ఏమో నన్ను ప్రేమించి అతను ప్రాణం పోగొట్టుకోవడం ఎంతవరకు ధర్మం అన్నా, అలా ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి అతని పట్ల, అతని ఆత్మ పట్ల నాకు చాలా భారం ఉందని చెప్పాను అంటుంది. ఒకవేళ వీళ్ళిద్దరు ప్రేమ నిజమైన ప్రేమ అయినట్లయితే, వాళ్ళిద్దరు నిజంగా ఇష్టపడినట్లయితే, ఒకవేళ పెద్దలందరూ ఇష్టపడి ఓకే అనుకుంటే పెళ్లి చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నాను. అతను, అలా చేస్తావన్నా? ఏమంటున్నాడు? మీరు ఎలా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారో నేను ఉలిక్కి పడ్డా. అలా చేస్తావన్నా? ఎందుకు బాబు, ఎందుకంత ఆవేశం, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటే, లేకపోతే ఏంటన్నా, నా భార్యనిచ్చి వాడికి పెళ్లి చేయమంటారా అన్నాడు. ఏమిటి ఇప్పుడు నీ భార్య? పాపిష్టిది. ఇది ప్రేమ కాదు, ఇది పనికి మాలిన ప్రేమ. మొగుడిని తీసుకొచ్చిందని నా దగ్గరికి, ఏమని? నేను ప్రార్థన చేసి వాడిని మార్చాలంట. బుద్ధుందా? ఇది ప్రేమ కాదు, ఇది పాపిష్టి ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునివాడు కాదు. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది నిజంగా చెప్పగలరు? నాలో కాదు, మీ గురించి మాట్లాడుతున్నా. ఎంతమంది చెప్పగలరు, అన్నా నాలో ప్రేమ ఉందన్నా, నేను ప్రేమ కలిగిన వాడిని, నేను ప్రేమ కలిగిన దాన్ని అని మీలో ఎంతమంది చెప్పగలరో ధైర్యంగా మీరు చూపించండి. హలో బ్రదర్స్, మీ ఆవిడ చూస్తుంది, ఆవేశపడిపోయి చూపించావనుకో, ఇంటికి వెళ్తా, దుర్మార్గుడా, నీకు ప్రేమ ఉందా? అడుగుతున్నాను సహోదరులు, నిజం చెప్పండి, ప్రేమ గల వాళ్ళు ఎంతమంది చూపించండి. అమ్మ సహోదరు, మీ సంగతి ఏమిటి? వెరీ గుడ్.
ఇప్పుడు మీరు కలిగి ఉన్న ప్రేమ ఎవరికి చూపిస్తున్నారు చెప్పండి? ఎవరు చూపిస్తున్నారు? భర్తలో మీకు నిజంగా ప్రేమ ఉన్నట్లయితే ఎవరు చూపించాలి చెప్పండి? ఎవరు చూపించాలి? మీకు జ్ఞాపకం ఉందా? భార్య అడుగుతుంది భర్తని, ఎదురింటి దాని బర్త్డే ఎప్పుడు? తక్కువని చెప్పేశాడండి. ఈ పక్కింటి దాని బర్త్డే ఎప్పుడు? అది కూడా చెప్పేశాడు. ఈ పక్కింటి దాని బర్త్డే ఎప్పుడు? అది కూడా చెప్పేశాడు. నీ భార్య బర్త్డే ఎప్పుడు? చెప్పట్లా. ఎందుకని? ఆ రోజు ఆమె బర్త్డే, పాపం పెళ్ళం బర్త్డే జ్ఞాపకం లేదు వీడికి. ఎదురింటి దాని బర్త్డే, పక్కింటి దాని బర్త్డే. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? నీకు ప్రపంచంలో చాలా మంది బర్త్డేస్ తెలుసు, కానీ ఎవరికైతే నీ ప్రేమను చూపించాలో నీ భార్య బర్త్డే నీకు జ్ఞాపకం లేదే, నీ భర్త బర్త్డే జ్ఞాపకం లేదే, అది ప్రేమ కాదు. సహోదరులు సహోదరులు, మీరు అంటున్నారు నాలో ప్రేమ ఉంది అని చెప్పి. నిజంగా నీలో ప్రేమ ఉంటే దానికి అగ్ని పరీక్ష ఏంటో తెలుసా? భర్తలో మీలో నిజంగా ప్రేమ ఉంటే ఎవరు దానికి సాక్ష్యం ఇవ్వాలో చెప్పండి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఇస్తుందా? సైలెంట్ అయిపోయారేంటి? భార్య 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 అన్నారు, ఇస్తుందా అంటే ఎందుకు ఇవ్వదు? మరి నిజంగా మీకు ప్రేమ ఉన్నట్లయితే మరి మీ భార్య సాక్ష్యం ఇవ్వాలి కదా. ఏమని? నా భర్త చాలా ప్రేమ గలవాడు. అడుగుతున్నాను సహోదరులు, నిజంగా ప్రేమ కలిగిన వాడివైతే నీ భార్య చెప్పగలగాలి, నా భర్త చాలా ప్రేమ గలవాడు. మా సహోదరులు, వీళ్ళు ఎంతమంది ప్రేమ గలవాళ్ళు ఒకసారి మళ్ళా చూపిస్తారా? ఇప్పుడు చేతులు కొన్ని పడినాయి. నిజంగా మీరు ప్రేమ కలిగినట్లయితే ఆ ప్రేమ ఎవరు మొదటిగా గుర్తించాలి చెప్పండి? నీ భర్త. అది వాస్తవం అయినట్లయితే అడుగుతున్నాను సహోదరిలో, నీ భర్త ఎప్పుడైనా చెప్పాడా, నన్ను ఇంతగా ప్రేమించే నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం, దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యం ఏమిటంటే నన్ను ప్రేమించే నీలాంటిది దొరకడం అని నీ భర్త ఎప్పుడైనా చెప్పాడా? ఒకవేళ డైరెక్ట్గా చెప్పలేకపోయినా, అమ్మ నువ్వు మీ అక్కతో కానీ, మీ చెల్లితో కానీ, అమ్మతో కానీ, పక్కింటారితో కానీ ఎప్పుడైనా చెప్పావా, వదినా నా భర్త చాలా ప్రేమ గలవాడు, నన్ను ఎంత ప్రేమిస్తాడో? లేదా అక్కతో, చెల్లితో, తమ్ముడితో, అన్నతో, అమ్మతో, నాన్నతో ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా, నా భర్త నన్ను బహుగా ప్రేమిస్తాడు? అలాగే సహోదరులు మీరు ఎప్పుడైనా చెప్పగలిగారా, నా భార్య చాలా ప్రేమ కలిగింది కాబట్టి నేను ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను, కాబట్టి నేను ఆనందంగా జీవించగలుగుతున్నాను, కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను? ఒక విషయం చెప్పమంటారా? మీరు నిజంగా మీ భార్యను మీరు ప్రేమిస్తే మీరు పరిశుద్ధంగా జీవిస్తారు, తెలుసా? అమ్మ సహోదరిలో, మీరు నిజంగా మీ ఆయనను మీరు ప్రేమిస్తే మీరు పరిశుద్ధంగా జీవిస్తారు. ప్రేమ పరిశుద్ధతను పెంపొందిస్తుంది.